ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 2 ఏళ్లుగా లిక్కర్ స్కామ్ కేసులో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల హస్తముండటంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రధానంగా నిందితులుగా ఉన్నారు. వీళ్ల ముగ్గురికి మళ్లీ నిరాశే మిగిలింది. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో వారికి ఈ నెల 31 వరకు రిమాండ్ను పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ గురువారం రాత్రి న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.